of endorsement. So first one వచ్చేసి endorsement in blank or general endorsement. How it's done? So the endorser simply signs their name on the back of instrument without specifying any endorsee. సో ఏమవుతుంది, ఎండార్సర్ సింప్లీ తన సైన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ పైన చేసి ఎనీ వ్యక్తి పేరు రాయకుండా కేవలం అతను మాత్రమే తన సంతకం చేసి ఇవ్వడం. ఎఫెక్ట్ ఏముంటుంది, కన్వర్ట్స్ an order instrument into a bearer instrument. ఏమవుతుంది, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బేరర్ ఇన్స్ట్రుమెంట్ కి వెళ్తుంది. ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఆర్డర్ చెక్ ఏంటి, బేరర్ చెక్ ఏంటి. సో దాని గురించి ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాము, సో వెళ్ళి విజిట్ చేయండి. సో ఆర్డర్ మీన్స్ ఏంటంటే, సో పేయబుల్ టు స్పెసిఫిక్ పర్సన్ ఆన్ దేర్ ఆర్డర్. ఏదైతే మేకర్ ఉన్నారో మేకర్ ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్ నేమ్ మాత్రమే ఆ ఇన్స్ట్రుమెంట్ పైన రాసినప్పుడు ఆ స్పెసిఫిక్ పర్సన్ కి మాత్రమే రైట్ ఉంటుంది దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి, దాన్ని విత్డ్రా చేసుకోవడానికి. సో బేరర్ సెగ్మెంట్ అంటే, సో అతను ఎవరి పేరు రాయకూడదు, ఆర్డర్ అని అది ఎవరికి ఇచ్చినా అది చెల్లుతుంది. బేరర్ ఎవరైనా తీసుకొని దాన్ని ఏం చేసుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. సో converts an order instrument into bearer instrument. This means it becomes payable to anyone who possess it. అదే ఎవరైతే దీన్ని స్వాధీనం చేసుకుంటారో, ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు దీన్ని పేయబుల్, ఎవరికైనా పే చేయొచ్చు, దాన్ని తీసుకోవచ్చు. ఇట్ క్యాన్ ఇట్ క్యాన్ దెన్ బి నెగోషియేటెడ్ బై మేరే డెలివరీ. ఓన్లీ ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేయడం ద్వారా, చేతులు మారడం ద్వారా మాత్రమే అది సరిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఏ చెక్ ఈస్ పేయబుల్ టు ఏ ఆర్ ఆర్డర్ అండ్ ఏ సింప్లీ సైన్స్ ఏ ఆన్ ది బ్యాక్ అండ్ signs A on the back and delivers it to B. It becomes a bearer check. B can then transfer it to C by mere delivery and C can present it for payment. ఏముంది, ఇఫ్ ఏ చెక్ ఏదైతే ఉందో, సో ఒక పర్సన్ ఏకి చెక్ ఇచ్చినాడు. సో ఏ చెక్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, తన పేరు ఆల్రెడీ చెక్ పైన ఉంది కదా, సో హే ఇస్ ద హోల్డర్ ఆఫ్ ది చెక్. అతను ఏం చేస్తాడు, బ్యాక్ సైడ్ తన సైన్ చేసి బికి డెలివర్ చేస్తాడు. సో ఇప్పుడు ఆ చెక్ పైన ఏ పేరు ఉంది కానీ, సో ఇంకా ఎనీ అదర్ పర్సన్ లేరు. సో బి సికైనా ఇవ్వచ్చు, డికైనా ఇవ్వచ్చు, ఈకైనా ఇవ్వచ్చు, అది ఎవరి పర్సన్ ఎవరికైనా ఇవ్వచ్చు. సో అది ఎవరి చేతులు ఉంటే వాళ్ళు బ్యాంక్ వెళ్ళి ప్రజెంట్ చేసుకొని మనీ విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా కానీ దాన్ని దాన్ని ఏం చేసి ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు, దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా రైట్ ఉంటుంది. సో ఇది ఒకవేళ దొంగల చేతికి చిక్కినా, సో వాళ్ళు ఈజీగా దాన్ని ఏం చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. సో దట్ ఈజ్, సో ఎండోర్స్మెంట్ ఇన్ బ్లాంక్ ఆర్ జనరల్ ఎండోర్స్మెంట్ మీన్స్ ఏంటంటే, ఎండోర్సర్ ఎవరి ఎండోర్స్ యొక్క ఎనీ స్పెషల్ నేమ్ చెప్పకుండా ఓన్లీ తన సైన్ మాత్రమే చేసి దాన్ని డెలివరీ చేయడం. నెక్స్ట్, సో endorsement in full or special endorsement, section 16 class 1. How it's done? The endorser signs their name and in addition adds direction to pay the amount mentioned in the instrument to or to the order of a specified person. ఎండార్స్మెంట్ స్పెషల్ కి ఎండార్స్మెంట్ జనరల్ కి తేడా ఏముందంటే, బ్లాంక్ కి ఫుల్ కి తేడా ఏముందంటే, సో ఎండార్సర్ సైన్ మాత్రమే కాదు, అది ఎవరికి ఇస్తున్నాడో ఇచ్చే ఆ స్పెసిఫైడ్ పర్సన్ యొక్క నేమ్ కూడా. సో అప్పుడేమవుతుందో, ఆ స్పెసిఫైడ్ పర్సన్ మాత్రమే రైట్ ఉంటుంది ఆ చెక్ పైన. ఆ స్పెసిఫైడ్ పర్సన్ మాత్రమే అమౌంట్ రిసీవ్ చేసుకోగలడు, విత్డ్రా చేసుకోగలుగుతాడు. ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ రిమైన్స్ అన్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, ఓన్లీ ద స్పెసిఫైడ్ ఎండార్సీ క్యాన్ రిసీవ్ పేమెంట్. అదే ద స్పెసిఫైడ్ ఎండార్సీ మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాడు. ఆర్ ఫర్దర్ నెగోషియేట్ ద ఇన్స్ట్రుమెంట్ బై their own endorsement. Further negotiate the instrument by
దేర్ ఓన్ ఎండార్స్మెంట్ ఏముంది, ఫర్దర్ నెగోషియేటింగ్ ఏమంటే ద ఇన్స్ట్రుమెంట్ బై దేర్ ఓన్ ఎండార్స్మెంట్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏముంది, పే బి ఆర్ ఆర్డర్, ఇక్కడ ఏముంది స్పెషల్ ఏ, వేర్ ఏ ఈస్ ద ఎండార్సర్. Now only B can receive payment or further endorse the instrument. సో పే ఏం చేస్తాడంటే పే బి ఆర్డర్ అని ఏ ఏం చేస్తాడంటే సిగ్నేచర్ చేసి డైరెక్షన్స్ ఇస్తున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఏ క్యాన్ ఏ ఏ బి ఏ ఇచ్చినప్పుడు బి మాత్రమే దాన్ని రిసీవ్ చేసుకుంటాడు పేమెంట్ ఫర్దర్ గా. సో ఎండార్స్మెంట్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ restrictive endorsement. So how it's done? The endorser restricts the further negotiation of instruments or limits the rights of the endorsee to deal with the instrument. సో దాని మీద అంటే ఎండార్సర్ ఏదైతే దానిపైన ఆ రాసి ఇచ్చే ఆ ఎండార్స్మెంట్ చేసే ఇన్స్ట్రుమెంట్ పైన కొన్ని రిస్ట్రిక్షన్ పెడుతున్నారు, లిమిట్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ది ఎండార్సర్ కి. సో డీల్ విత్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఎట్లా డీల్ చేయాలన్న దాని గురించి కొన్ని లిమిట్స్ అండ్ కండిషన్స్ తో, రిస్ట్రిక్షన్స్ తో ఎండార్స్మెంట్ చేయడం. సో ఎఫెక్ట్ ఏముంటుంది, ఇట్ సిగ్నిఫైస్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ నాట్ ఫ్రీలీ నెగోషియబుల్ ఫర్దర్. అదేమవుతుంది, ఫ్రీగా అంటే సులువుగా అది నెగోషియబుల్ అవ్వదు. సో బట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ పర్పస్. ఇట్ ప్రివెంట్స్ ది ఎండార్సీ ఫ్రమ్ నెగోషియేటింగ్ ఇట్ టు అదర్. ఇది మెయిన్ ఏముంది, ఇట్ ప్రివెంట్స్ ది ఎండార్సీ ఫ్రమ్ నెగోషియేటింగ్ అదర్. దిస్ మీన్స్ ఏంటంటే, సో ఎండార్స్మెంట్ చేయడం ద్వారా ఇట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ పైన ఎన్నైనా ఎండార్స్మెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక ఎండార్సర్ ఒక ఎండార్సీకి ఇచ్చాడు, సో ఎండార్సీ బికమ్ ఎండార్సర్. సో ఇప్పుడు ఏ బికి ఇచ్చాడు, బి ఎండార్సీ, బి క్యాన్ బి బికేమ్ ఏ ఎండార్సర్. So he paid to C. So he also now he is the endorser. It later he become a endorser. సో ఇట్లా ఫర్దర్ గా ఎనీ నో లిమిట్ లేకుండా ఎంతమంది అయినా ఎండార్స్మెంట్ చేసి ఎండార్సీ కి ఇవ్వచ్చు. ఆ ఎండార్స్మెంట్ కావచ్చు, ఇట్లా ఆ తిరిగి ఎంతమంది దగ్గర చేతులు మారచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రిస్ట్రిక్ట్ ఎండార్స్మెంట్ వల్ల ఇది ప్రివెంట్ చేయబడుతుంది. ఇది ఎగ్జాంపుల్, P pay B only for, or pay B for my use, or pay B for collection. In such cases, B can receive payment but cannot transfer the instrument to C. అది ఓన్లీ బి మాత్రమే పేమెంట్ రిసీవ్ చేసుకుంటాడు, కానీ అది ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ ఇతనికి రిస్ట్రిక్షన్ లో ఉంది. కండిషనల్ ఎండార్స్మెంట్. How it's done? The endorser makes their liability or the right of the endorsee to receive the amount dependent on the happening of specified event. సో ఆల్రెడీ దీన్ని కండిషనల్ అనొచ్చు, కాంటిజెంట్ ఎండార్స్మెంట్ అనొచ్చు. సో సర్టైన్ కండిషన్ జరిగినప్పుడు ద ఎండార్సర్స్ లైబిలిటీ ఆర్ ద ఎండార్సీ రైట్ టు పేమెంట్ ఈజ్ కాంటిజెంట్ అపాన్ ఏ కండిషన్. సో అతని పేమెంట్ ఉందంటే కాంటిజెంట్ ఉంది, అదే సర్టైన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే సో దీనిపైన నీకు రైట్ వస్తుంది. సో ఇటువంటి కండిషన్స్. హౌఎవర్ ద నెగోషియబిలిటీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జనరల్లీ నాట్ అఫెక్టెడ్ బై సచ్ కండిషన్ ఇన్ ద ఎండార్స్మెంట్. The drawee maker may pay the instrument even if the condition is not fulfilled. The endorser, however, may become liable only if the condition is met. సో ఎగ్జాంపుల్ చూడండి, పే బి on arrival of ship, or pay B on condition that B delivers goods to him. So this is the condition. సో దిస్ కండిషన్స్ ఇప్పుడు షిప్ వచ్చినప్పుడు మాత్రమే అది బికి పే చేయబడుతుంది అనే కండిషన్. సో ఇటువంటి కండిషన్స్ పెట్టి ఒక ఎండార్స్మెంట్ చేసినప్పుడు ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే అది ఆ యొక్క ఎండార్స్మెంట్ కంప్లీట్ అవుతుంది. అదర్ దెన్ సో ద ఎండార్స్మెంట్ స్టిల్ పెండింగ్. నెక్స్ట్, స్టాన్స్ రికార్డ్స్ ఎండార్స్మెంట్.
So section 52, how it's done. The endorser expressly excludes their own liability to the endorsee or any subsequent holder in case of dishonor of the instrument. The words stands records without records are added. That means ఏమవుతుందంటే ఎవరైతే ఎండోర్స్మెంట్ చేస్తున్నారో ఎండోర్సర్ సో ఎక్స్ప్రెస్లీ ఆ ఇన్స్ట్రుమెంట్ పైన సో ఒక ఇన్ రిటర్న్ గా కండిషన్స్ మెన్షన్ చేస్తున్నాడు. సో దట్ ఏమంటే ఎండార్సీ ఆర్ ఎనీ సబ్సిక్వెంట్ హోల్డర్. ఎండార్సీ బికమ్ ఎండార్స్మెంట్ అదని ఎవరికైనా హోల్డ్ చేయొచ్చు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో అది లాస్ట్ లో ఎవరి చేతుల్లో ఉన్న ఆ పర్సన్ సో చెక్ డిజార్ అయినప్పుడు హీ హాజ్ రైట్ టు sue against he has right to sue to again all the endorsers. సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఈ ఎండార్సర్ ఉన్నారో ఈ ఎండార్సర్ ముందుగానే ఎక్స్ప్రెస్ గా ఆ, ఏం చేస్తున్నాడంటే అతని యొక్క లైబిలిటీని ప్రివెంట్ చేస్తున్నాడు. అతను ఒకవేళ సూ చేసుకున్నా ఇతని లైబిలిటీ ఉండదు అన్నట్లుగా. ద ఎండార్సర్ లిమిట్స్ దేర్ లైబిలిటీ వైల్ దే ట్రాన్స్ఫర్ ద ఇన్స్ట్రుమెంట్ దే మేక్ ఇట్ క్లియర్లీ దే వాంట్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ డిస్ఆనర్డ్ బై ప్రైమరీ పార్టీస్ ఆర్ మెగా డ్రాయి. ఇదేంటంటే ప్రైమరీ పార్టీస్. సో మిగిలిన మధ్యలో ఎవరైనా కావచ్చు కానీ ప్రైమరీ పార్టీస్ ఎవరైతే ఫస్ట్ ఆరంభంలో మేక్ చేయబడుతుందో అవి ఒక చెక్ మేక్ చేస్తున్నాడో ఆ పర్సన్ నుంచి. సో ఎగ్జాంపుల్ పే బి ఆర్ ఆర్డర్ స్టాండ్స్ రికార్డ్స్ ఈ విధంగా పెట్టడం. ఓన్లీ పే బికి మాత్రం పే చేస్తున్నాను అని చెప్పేసి ఏమైనా స్టాండ్స్ రికార్డ్స్ అని రాసి సైన్ చేసినాడు అనుకోండి. సో అప్పుడు ఇట్లా అవుతుంది. ప్లస్ తర్వాత ఫకల్టేటివ్ ఎండార్స్మెంట్. How it's done? An endorser by express words in the endorsement waives some right which normally accrues to him under the NI Act. Example, the right to receive notice of dishonor. సో ఈ ఫ్యాకల్టీ టు ఎండోర్స్మెంట్ కూడా సేమ్ ఇప్పుడు దాకా స్టాండ్స్ రికార్డ్స్ లో ఎట్లా లైబిలిటీ ఉండదో ఇక్కడ కూడా సో రైట్ టు రిసీవ్ నోటీస్ ఆఫ్ డిసానర్. అరే డిసానర్ అవుతున్నట్లుగా నోటీస్ వాళ్ళకి పంపించే దాని యొక్క రిసీవ్ చేసుకోవడానికి అవసరం లేదు అన్నట్టుగా. ద ఎండార్సర్ ఈజ్ స్టిల్ లైబుల్ బట్ దే గివ్ అప్ ఏ సర్టెన్ రైట్ దట్ ప్రొటెక్ట్ దెమ్. అదేముంది చూడండి, ఎండార్సర్ ఈజ్ స్టిల్ లైబుల్ బట్ దే గివ్ అప్ ఏ సర్టెన్ రైట్ దట్ ప్రొటెక్ట్స్ దెమ్. ఎగ్జాంపుల్ పే బి ఆర్డర్ నోటీస్ ఆఫ్ డిసానర్ వేవ్డ్. ఏమవుతుంది నోటీస్ ఆఫ్ డిసానర్ ఇప్పుడు ఆల్రెడీ మనకి చెక్ ఒకటి బ్యాంక్ లో ఇచ్చినప్పుడు బ్యాంక్ లో దాన్ని సో డిసానర్ ఇన్సఫిషియెంట్ ఫండ్స్ లో ఏమైనా డిసానర్ అయిపోయింది అనుకో. సో డిసానర్ అయినప్పుడు అతను డిసానర్ అయిపోయిన అక్కడ అవన్నీ తీసుకొని సో విత్ ఇన్ 30 days లోపు డిసానర్ 30 days లోపు నోటీస్ ఇష్యూ చేయాలి. సో అటువంటి నోటీస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అసలు అటువంటివన్నీ వేవ్డ్ ఆఫ్ అయిపోతున్నాయని చెప్తున్నారు. తర్వాత పార్షియల్ ఎండార్స్మెంట్. పార్షియల్ ఎండార్స్మెంట్ జనరల్లీ ఇన్వాలిడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నెగోషియేషన్. సో హౌ ఇట్స్ డన్? అండ్ ఎండార్సీ దట్ purports to transfer only a part of the amount due on the instrument. పార్ట్ ఆఫ్ అమౌంట్ మాత్రమే ఆ ఇన్స్ట్రుమెంట్ పైన తీసుకోవడము. సో ఇట్ వుడ్ లీడ్ రీజన్ టు ఇన్వాలిడిటీ. ఇట్ వుడ్ లీడ్ టు మల్టిపుల్ క్లైమ్స్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు ప్రియర్ పార్టీస్. దస్ ద అదేమవుతుంది ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇదే జరుగుతుంది. ఎక్సెప్షన్స్, if the instrument has been partly paid, an endorsement can be made for remaining balance.